బెదరు ఎంఎస్ ఎక్సెల్ లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కదా. ఉన్నాయిగా మరి. అందులో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? వీలుకప్ ఫంక్షన్. ఆ ఇప్పుడు ఆ వీలుకప్ ఫంక్షన్స్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి. ఇక మొదలు పెడదామా? అసలు ఈ వీలుకప్ ఫంక్షన్ అనేది ఎంఎస్ ఎక్సెల్ లో ఎందుకు యూజ్ చేస్తాం బెదరు? వీలుకప్ ఇందులో వి అంటే వర్టికల్ గా ఉన్న డేటాలో మనం టైప్ చేసిన డేటాని మ్యాచ్ చేసుకొని రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాస్టర్ డేటా ఉంది. ఎంప్లాయ్ ఐడి, వాళ్ళ నేము, ప్రోడక్ట్, ప్లేస్, సేల్స్. లేదా ఇంకో రిపోర్ట్ ఉంది. స్టూడెంట్ ఐడి, నేము, క్లాసు, 3 సబ్జెక్ట్ మార్క్స్, టోటల్ ఏదైనా కావచ్చు. ఈ మాస్టర్ డేటా కాకుండా సపరేట్ ఫార్మేట్ లో ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఏదైతే ఇచ్చానో ఆ ఐడి అనేది మాస్టర్ డేటాలో మ్యాచ్ చేసుకొని వాళ్ళ నేమ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఏ ఫంక్షన్ ద్వారా? వీలుకప్ ఫంక్షన్ ద్వారా. ఇక్కడ నేను 12082 అనే ఐడి ఇచ్చాను. ఈ నెంబరు ఇక్కడ మ్యాచ్ చేసుకొని అదిగో మూర్తి అనే నేమ్ అనేది ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా? అలానే ఇందులో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ డేటా సెలక్షన్ చేశాను. ఇందులో ఎంప్లాయ్ ఐడి అనేది ఎన్నో కాలంలో ఉంది? ఫస్ట్ కాలంలో ఉంది. నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది. ప్రోడక్ట్ అనేది థర్డ్ కాలంలో ఉంది. అలానే ఇప్పుడు చూడు, ఈ విధంగా సెలక్షన్ చేశాను. నేమ్ దగ్గర నుంచి డేటాను సెలక్షన్ చేశాను. ఇప్పుడు నేమ్ అనేది ఎన్నో కాలంలో ఉంది? ఫస్ట్ కాలంలో ఉన్నట్టు. అంటే సెలెక్ట్ చేసిన డేటా ప్రకారంగా నేమ్ అనేది ఫస్ట్ కాలం, ప్రోడక్ట్ అనేది సెకండ్ కాలం, ప్లేస్ అనేది థర్డ్ కాలం. ఇది తెలుసుకో ముందు. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఏదైతే ఇచ్చానో ఈ ఐడి ఇక్కడ ఈ మాస్టర్ డేటాని మ్యాచ్ చేసుకొని నేమ్ రావాలంటే వీలుకప్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తున్నాను చూడు. ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రేసెస్. ఫస్ట్ సింటాక్స్ గమనించు. ఫస్ట్ లుకప్ వాల్యూ ఇక్కడ ఐడిని మ్యాచ్ చేసుకుని రావాలి కాబట్టి ఐడి అనేది ఎక్కడైతే ఇస్తున్నావో ఆ ఐడి సెల్ ని రెఫరెన్స్ గా తీసుకో. కామా టేబుల్ అరే, నీ మెయిన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని డైరెక్ట్ గా ఇలా కాలం వైజ్ గా సెలక్షన్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ హెడ్డింగ్ నుంచి ఇదిగో ఈ విధంగా అయినా సెలక్షన్ చేయొచ్చు. అదే లార్జ్ డేటా ఉందనుకో ఇలా సెలక్షన్ చేయడం టైం వేస్ట్. కాబట్టి డైరెక్ట్ గా కాలమ్స్ ని సెలక్షన్ చేయి, సరిపోతుంది. కామా సింటాక్స్ ప్రకారంగా నెక్స్ట్ ఏంది? కాలం ఇండెక్స్ నెంబర్. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది నేమ్ ఎన్నో కాలంలో ఉంది? సెలెక్ట్ చేసిన డేటా ప్రకారంగా నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ 2. కామా ట్రూ అప్రాక్సిమేట్ మ్యాచ్, ఫాల్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఎంప్లాయ్ ఐడి అనేది పర్ఫెక్ట్ గా మాస్టర్ డేటాలో మ్యాచ్ చేసుకొని ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ రావాలి. అంతేగాని 12082 12083 తో అటు ఇటుగా మ్యాచ్ చేసుకొని వాళ్ళ నేమ్ రాకూడదు కదా. ఎగ్జాక్ట్ గా రావాలి కాబట్టి ఫాల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది ఇవ్వు. ఫాల్స్ బదులు నువ్వు డైరెక్ట్ గా 0 అయినా టైప్ చేయి, లేదా ఫాల్స్ అయినా టైప్ చేయి, నీ ఇష్టం. క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. అదిగో 12082 ఇదిగో ఇక్కడ మ్యాచ్ చేసుకుంది. వాళ్ళ నేమ్ ఏముంది? మూర్తి. అలానే ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఎలా అప్లై చేస్తాం? ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడిని మ్యాచ్ చేసుకుని రావాలి కదా. ఐడి సెల్ ని రెఫరెన్స్ గా తీసుకో. కామా మెయిన్ డేటా ఐడి దగ్గర నుంచి సేల్స్ దాకా ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి. కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రోడక్ట్ ఎన్నో కాలంలో ఉంది? థర్డ్ కాలంలో ఉంది. 3. కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0. క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. అదిగో ప్రోడక్ట్ కూడా వచ్చింది. అంటే ప్రతి సెల్ లో ఫార్ములా అప్లై చేయాలా బెదరు? చేస్తే ఫంక్షన్ అలవాటు అవుతుంది. లేదా కాపీ పేస్ట్ చెయ్యి. ఫార్ములాని ఎడిట్ చేసి ఈ ఫార్ములా మొత్తాన్ని సెలక్షన్ చేయి, కాపీ చేయి, కంట్రోల్-C. ప్లేస్ ఉన్న సెల్ ని డబుల్ క్లిక్ చేసి ఆ ఫార్ములాని పేస్ట్ చేయి. అంటే ఇక్కడ ప్లేస్ అనేది ఫోర్త్ కాలంలో ఉంది. అంటే కాలం నెంబర్ మార్చు. సేమ్ లుకప్ వాల్యూ, సేమ్ మెయిన్ డేటా కాబట్టి రేంజ్ అనేది అంతే ఉంచు. కాలం నెంబర్ చేంజ్ చేయి. 3 తీసేసి 4 ఇవ్వు, ఎంటర్ కొట్టు. ప్లేస్ వచ్చింది. అలానే ఆల్రెడీ ఫార్ములాని కాపీ చేశా కాబట్టి సేల్స్ లో కూడా ఆ ఫార్ములాని పేస్ట్ చేయి. కాలం నెంబర్ చేంజ్ చేయి. సేల్స్ అనేది 5th కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ 5 ఇవ్వు, ఎంటర్ కొట్టు. సేల్స్ వచ్చింది. ఇప్పుడు ఐడిని బేస్ చేసుకుని నేమ్, ప్రోడక్ట్, ప్లేస్, సేల్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేసావు. ఇప్పుడు ఐడి చేంజ్ అయ్యి ఇప్పుడు 12061 ఇలా ఇచ్చాను, ఎంటర్ కొట్టు. అది 12061 కుసుమ కుమారి LG 32 ఇంచెస్ LED గుంటూరు 94,555 సేల్స్ వాల్యూ కరెక్ట్ గా వచ్చిందా రాలేదా? ఇలా ఇక్కడ థౌజండ్స్ లో డేటా ఉంది. ఈ ఫార్ములా అప్లై చేసి ఎంప్లాయ్ ఐడిని మ్యాచ్ చేసుకుని ఈజీగా మనకు కావాల్సిన రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ వీలుకప్ ద్వారా. అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలాంటి రిపోర్ట్లైనా యూజ్ చేయొచ్చా బెదరు? ఎలాంటి రిపోర్ట్లైనా. ఇది ఎంప్లాయ్ రిపోర్ట్, ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్ ఉంది. స్టూడెంట్ మాస్టర్ డేటా ఉంది, సపరేట్ ఫార్మేట్ ఉంది. స్టూడెంట్ ఐడిని మ్యాచ్ చేసుకుని వాళ్ళ నేము, యావరేజ్, రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేశాను చూడు. ఇక్కడ నేను ఫార్ములాస్ ఆల్రెడీ అప్లై చేశాను చూడు.
యావరేజ్ అనేది ఇక్కడ 8th కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ 8 తీసుకొని ఫార్ములా అప్లై చేసా. ఇప్పుడు ఐడి అనేది ఇక్కడ 1113 అని ఇచ్చా. వాళ్ళ నేమ్ సంజు, యావరేజ్ అనేది 70.33 మ్యాచ్ చేసుకుని రిజల్ట్ వచ్చిందా రాలేదా? ఇలా ఎలాంటి రిపోర్ట్లు అయినా సరే నీకు కావాల్సిన లుక్అప్ వాల్యూని బేస్ చేసుకుని రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అంటే బెదరు మనకి రిపోర్ట్స్ లో స్టూడెంట్ ఐడిని మ్యాచ్ చేసుకొని ఎంప్లాయ్ ఐడీస్ ని మ్యాచ్ చేసుకునే రిజల్ట్ అనేది వస్తుందా బెదరు? నీ తలకాయ లుక్అప్ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఉంది, ఇక్కడ నేమ్ ని మ్యాచ్ చేసుకుని ప్రోడక్ట్, ప్లేస్, సేల్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసా. అలా లుక్అప్ వాల్యూ నీ ఇష్టం, ఎలా అయినా తీసుకో. లేదు ఇక్కడ కిరణ్ అని ఇచ్చాను, కిరణ్ అనే నేమ్ మ్యాచ్ చేసుకొని ఇదిగో ఎంఐ మొబైల్స్ విజయవాడ సేల్స్ వాల్యూ వచ్చిందా రాలేదా? ఒక్కసారి నేను ట్రై చేస్తా బెదరు. ఇక్కడ ప్రసాద్ ఇస్తున్నాను కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుందిగా బెదరు. ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది ఈ నేమ్ కాలం లో, ఈ నేమ్స్ లో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయితేనే రిజల్ట్ వస్తుంది, కాకపోతే ఎర్రర్ వస్తుంది. అక్కడ ఎర్రర్ రాకుండా ఎంటీ సెల్స్ రావా బెదరు? చూడడానికి ఎర్రర్ బాగలేదు కదా. అప్పుడు నువ్వు వీలుకప్ లోనే ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ యూజ్ చేయి. ఈ ఫార్ములాని ఎడిట్ చేస్తున్నాను. వీలుకప్ ముందు అంటే ఈక్వల్ టు తర్వాత ఇఫ్ ఎర్రర్ ఓపెన్ బ్రేసెస్ సేమ్ ఫార్ములాని కంటిన్యూ చేయి. వీలుకప్ ఫంక్షన్ క్లోజ్ చేసిన తర్వాత కామా డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయి, ఎండ్ చేయి. అంటే నీకు బ్లాంక్ గా రావాలన్నా కాబట్టి డబుల్ కొటేషన్ లో ఎలాంటి డేటా ఇవ్వలేదు. ఇప్పుడు ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. ఇదిగో ప్రసాద్ అనే మ్యాచ్ అవ్వకపోయినా ఎర్రర్ ఉంది కాబట్టి ఆ ఎర్రర్ ప్లేస్ లో బ్లాంక్ సెల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇదే ఫార్ములాని సెలక్షన్ చేయి, కాపీ చేయి, కంట్రోల్ సి అండ్ ఇక్కడ ఈ ఫార్ములాని ఎడిట్ చేయి, ఇక్కడ పేస్ట్ చేయి, ఇక్కడ కాలం నెంబర్ మార్చుకో, కాలం నెంబర్ 3 ఎంటర్. అలానే సేల్స్ ఇక్కడ కూడా పేస్ట్ చేయి, కాలం నెంబర్ 4 ఇవ్వు, ఎంటర్. ఇదిగో నేమ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయితేనే రిజల్ట్ వస్తుంది, మ్యాచ్ అవ్వకపోతే బ్లాంక్ గా ఉండిద్ది. ఇక్కడ నేను కిరణ్ అని టైప్ చేశాను, అదిగో డేటా ఆటోమేటిక్ వచ్చింది. మూర్తి అని టైప్ చేశా, అది వచ్చిందా రాలేదా? బెదరు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ లో ఒక డౌట్ ఉంది, ఏంటో అడుగు. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ చూసుకుంటే ఒకరిది సింగిల్ వర్డ్ ఉంది, కొన్ని మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ రాజుకే 2 వర్డ్స్ ఉన్నాయి, నరేంద్ర, నవీన్ సింగిల్ వర్డ్, రవిచంద్ర 2 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ మాత్రమే టైప్ చేస్తాను, అయినా మ్యాచ్ చేసుకొని నాకు రిజల్ట్ రావాలి బెదరు. ఎందుకు రాదు? ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడు. ఇక్కడ నేను నేమ్ రాజు ఇచ్చా, ఇక్కడ రాజు కే అని ఉంది, అయినా మ్యాచ్ చేసుకుని రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నేను ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ రాజు అనే సెల్ ని రెఫరెన్స్ గా తీసుకుంటా. డైరెక్ట్ గా తీసుకుని ఇక్కడ కామా ఇవ్వద్దు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వర్డ్ తీసుకునే మ్యాచ్ అవ్వాలి కాబట్టి అక్కడ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నావు కదా, అండ్ డబుల్ కొటేషన్ లో స్టార్ సింబల్ ఇవ్వు, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయి, కామా. ఈ విధంగా లుకప్ వాల్యూ తీసుకో. ఇలా తీసుకున్నావు అనుకో ఆ నేమ్ లో ఫస్ట్ వర్డ్ ని కూడా రెఫరెన్స్ గా తీసుకునేది. దీని తర్వాత ఫార్ములా సింటాక్స్ ప్రకారంగా ఫాలో అవ్వు. ఇక్కడ నేమ్ దగ్గర నుంచి ఈ కాలమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కామా. ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రోడక్ట్ అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ 2, కామా. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0, క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. అయినా రిజల్ట్ వచ్చింది చూడు, రాజు. ప్రోడక్ట్ వచ్చి F1D స్పీకర్స్. చూడు ఇక్కడ లుకప్ వాల్యూ ఎలా ఇచ్చావు, లుకప్ వాల్యూ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకొని అండ్ డబుల్ కొటేషన్ లో స్టార్ సింబల్ ఇవ్వు, ఈ విధంగా ఇవ్వు. ఓకేనా? అలా ఇదే ఫార్ములాని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సేల్స్ అనేది నీకు ఇక్కడ 4th కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ 4 ఇవ్వు, ఎంటర్ కొట్టు, రిజల్ట్ వచ్చేసింది. అలా ఇక్కడ నేను రమేష్ అని ఇస్తున్నా, రమేష్ బాబు అని ఉంది కానీ రమేష్ అనే ఫస్ట్ వర్డ్ ని మ్యాచ్ చేసుకొని రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చింది. కానీ ఇక్కడ నోట్ ఏంటంటే కరెక్ట్ గా ఫస్ట్ వర్డ్ అనేది డూప్లికేట్ లేకుండా చూసుకో. ఒకవేళ డూప్లికేట్ ఉందనుకో ఫస్ట్ వర్డ్ ఎక్కడైతే ఉందో దాన్ని మ్యాచ్ చేసుకుని రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే బెదరు. ఇక్కడ నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఎంప్లాయ్ ఐడిని బట్టి మనకి ఇక్కడ రిజల్ట్ రావాలంటే ఇండివిజువల్ సెల్స్ లో ఫార్ములాని అప్లై చేయాలి, లేదా సపరేట్ గా కాపీ పేస్ట్ చేయాలి. అలా కాకుండా ఎట్ అ టైం ఒకేసారి మల్టిపుల్ సెల్స్ లో రిజల్ట్ రాదా బెదరు? రాదు. ఒకవేళ ఫార్మేట్ అనేది ఇలా హారిజంటల్ గా ఉంటే అప్పుడు వస్తుందా? ఫార్మేట్ హారిజంటల్ గా ఉంటే వస్తుందా అబ్బాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయ్ ఐడిని బట్టి నేమ్, ప్రోడక్ట్, ప్లేస్, సేల్స్ రావాలి. ఇప్పుడు ఎట్ అ టైం ఏం చేస్తావు, ఈ సెల్స్ లో మొత్తం నీకు రిజల్ట్ రావాలి కాబట్టి నీకు ఎక్కడైతే రిజల్ట్ రావాలో ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేయి, ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ సెల్ ని ఎంప్లాయ్ ఐడి సెల్ ని రెఫరెన్స్ గా తీసుకో, కామా. ఇక్కడున్న మెయిన్ డేటా మొత్తాన్ని కాలమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కామా. కాలం నెంబర్ అనేది అంటే నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ప్లేస్ ని, సేల్స్ ని. ఇవన్నీ ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలం నెంబర్స్ మొత్తం ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇవ్వు. సెకండ్ కాలం, అలానే థర్డ్ కాలం, 4,
5 అలా సెకండ్ కాలం నుంచి ఫిఫ్త్ కాలం దాకా టోటల్ రిజల్ట్ రావాలి కాబట్టి ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్ ని క్లోజ్ చేసి కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ 0 క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు అది ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చిందా రాలేదా. హారిజంటల్ గా ఫార్మేట్ ఉంటే ఈ విధంగా నువ్వు కాలం నెంబర్స్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇవ్వు. కానీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తావు ఒకేసారి ఆ మల్టిపుల్ సెల్స్ ని సెలక్షన్ చేసి ఫార్ములా అప్లై చేయి. అంతేగాని బ్లైండ్ గా ఒక్క సెల్ ని క్లిక్ చేసి ఫార్ములా అప్లై చేయొద్దు. ఇప్పుడు చూడు ఇక్కడ నేను 12063 అని ఇచ్చా. ఆ ఐడిని మ్యాచ్ చేసుకొని అదిగో నేమ్ ప్రోడక్ట్ ప్లేస్ సేల్స్ వచ్చిందా రాలేదా. ఓకే బెదరు ఇప్పటి వరకు నువ్వేం చేసావంటే ఈ ఐడిని మ్యాచ్ చేసుకొని ఈ రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయడం ఈ ఫార్మేట్ మెయిన్ డేటా మొత్తం సేమ్ షీట్ లో ఉన్నాయి. అలా కాకుండా మాస్టర్ డేటా అనేది వేరే షీట్ లో ఉండాలి బెదరు. అలానే ఫైండ్ అవుట్ చేయాల్సిన డేటా కూడా ఎక్కువగా ఉంది బెదరు. అప్పుడు ఎలా అర్థమైంది. ఈ రిపోర్ట్ చూడు. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడు ఇక్కడ ఐడీస్ ఇచ్చాను ప్రోడక్ట్స్ ఇచ్చాను ప్లేస్ ఇచ్చాను సేల్స్ వాల్యూ ఇవ్వలేదు. ఇక్కడ రిపోర్ట్ చూసుకుంటే టోటల్ గా ఒక 13 మెంబర్స్ ఉన్నారు. ఈ మెయిన్ డేటా అనేది వేరే షీట్ లో ఉంది. ఇక్కడ దగ్గరగా 25 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇందులో ఉన్న ఎంప్లాయ్ ఐడీస్ అనేది వేరే షీట్ లో ఉన్న ఐడీస్ తో మ్యాచ్ చేసుకొని ఇక్కడున్న సేల్స్ వాల్యూ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా. అంటే అనదర్ షీట్ లో మాస్టర్ డేటాని మ్యాచ్ చేసుకొని అట్ ఏ టైం ఒకేసారి నాకు మల్టిపుల్ డేటా రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తామంటే నువ్వు ఎట్ ఏ టైం ఒకేసారి ఈ సెల్స్ ని సెలక్షన్ చేయి. మొత్తం ఒకేసారి రావాలి కదా. ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి ఈక్వల్ టు వీలుకప్. ఇందులో ఫస్ట్ రోలో ఎంప్లాయ్ ఐడిని మ్యాచ్ చేసుకునే కదా సేల్స్ వాల్యూ రావాల్సింది. సో ఈ ఐడి సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో కామా నీ మెయిన్ డేటా అనేది వేరే షీట్ లో ఉంది కాబట్టి రిఫరెన్స్ 1 అనే షీట్ ఉంది. ఆ షీట్ లోకి వెళ్ళి ఇక్కడున్న ఈ కాలమ్స్ మొత్తాన్ని ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి. నువ్వు అప్లై చేసే ఫార్ములా అనేది ఇదే షీట్ లో రిఫరెన్స్ గా తీసుకున్న షీట్ లో ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ చేయి కామా ఇవ్వు. ఫైండ్ అవుట్ చేయాల్సిన సేల్స్ అనేది థర్డ్ కాలం లో ఉంది సెలెక్ట్ చేసిన డేటా ప్రకారంగా. కాలం నెంబర్ 3 ఇవ్వు కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 క్లోజ్ చేయి. ఇప్పుడు నువ్వు కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయి. అదిగో ఆటోమేటిక్ గా ఇక్కడున్న ఐడీస్ అనేది అనదర్ షీట్ లో ఉన్న ఐడీస్ తో మ్యాచ్ చేసుకొని ఇక్కడున్న సేల్స్ వాల్యూ అనేది ఇక్కడ ఆటోమేటిక్ వచ్చింది. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తేనే మొత్తం సెల్స్ లో ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడు 12003 రిఫరెన్స్ గా తీసుకున్న షీట్ లో సెకండ్ పర్సనే 64,300 అంటే రిమైనింగ్ సేల్స్ వాల్యూస్ కూడా కరెక్ట్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. వెదరు డౌట్ ఉంది. రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేసే షీట్ లోనే ఉండి అదర్ షీట్ లోకి వెళ్లకుండానే రిఫరెన్స్ గా తీసుకుంటూ రిజల్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయలేమా. మంచి డౌట్. ఇది చూడు ఇక్కడ ఈ షీట్ లో ఎంప్లాయ్ ఐడీస్ ఇచ్చాను ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఇక్కడ ఈ రిపోర్ట్ లో ఎంప్లాయ్ ఐడీస్ ఇచ్చాను సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి సంబంధించిన మెయిన్ డేటా అనేది వేరే షీట్ లో ఉంది చూడు. ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్ ఇచ్చాను నేమ్స్ ఇచ్చాను ప్రొడక్ట్స్ ఇచ్చాను. అలానే ఐడీస్ ఇచ్చాను నేమ్స్ ఇచ్చాను సేల్స్ వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ ఐడీస్ అనేది ఈ ఫస్ట్ టేబుల్లో ప్రోడక్ట్ లిస్ట్ అనే టేబుల్లో ఐడీస్ తో మ్యాచ్ చేసుకొని ప్రోడక్ట్స్ రావాలి. అలానే ఇక్కడున్న ఐడీస్ ని మ్యాచ్ చేసుకొని ఈ అనదర్ షీట్ లో ఐడీస్ తో మ్యాచ్ చేసుకొని సేల్స్ వాల్యూస్ అనేది ఇక్కడ రావాలి. కానీ ఈ షీట్ లోకి వెళ్లకుండానే రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తానండి. అది ఎలానో చూడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రోడక్ట్ అయినా ఫైండ్ అవుట్ చేయాల్సిన సేల్స్ అయినా థర్డ్ కాలంలోనే ఉంది. ఇప్పుడు నేను ఈ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేసి దీనికి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయి. కంట్రోల్ టీ క్రియేట్ టేబుల్ ఓకే ప్రెస్ చేయి. ఎప్పుడైతే టేబుల్ ఫార్మేట్ అప్లై చేసావో టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. దీనికంటూ టేబుల్ నేమ్ ఉండిద్ది. దీనికి నేమ్ వచ్చి మీ ఇష్టం ఎడిట్ చేసుకో. నేను ఇక్కడ ప్రోడక్ట్ డేటా అని నేమ్ ఇచ్చి ఎంటర్ కొట్టాను. అలా ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ టీ టేబుల్ ఫార్మేట్ అప్లై చేశా. ఓకే దీనికి టేబుల్ నేమ్ వచ్చి సేల్స్ డేటా అనే నేమ్ ఇచ్చాను. రిఫరెన్స్ గా తీసుకున్న టేబుల్ కి టేబుల్ ఫార్మేట్స్ అప్లై చేసి వాటికి టేబుల్ నేమ్స్ ఇచ్చాను. ఆ టేబుల్ నేమ్స్ అనేది గుర్తుంచుకో. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడు. ఇక్కడ మనకి రిజల్ట్ రావాల్సింది ఈ సెల్స్ కాబట్టి ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడి కామా నీ మెయిన్ డేటా ఆ షీట్ లోకి వెళ్లకుండానే ప్రోడక్ట్ షీట్ ని మనం రిఫరెన్స్ గా తీసుకోవాలి. దానికి నేమ్ ఏమి ఇచ్చాం ప్రోడక్ట్ డేటా అని ఇచ్చాం. అది టైప్ చేయి. ఇదిగో ప్రోడక్ట్ డేటా వచ్చిందా రాలేదా. ఆ టేబుల్ ని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయి తీసుకుందా లేదా. కామా ప్రోడక్ట్ అనేది మూడో కాలంలో ఉంది కాలం నెంబర్ 3 కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు. అదిగో రిజల్ట్ వచ్చింది. దీని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయి ఆటోమేటిక్ గా ఈ ఐడిని మ్యాచ్ చేసుకుని ప్రోడక్ట్ వచ్చింది. అలానే ఇక్కడ సేల్స్ రావాలి ఈక్వల్ టు వీలుకప్
లుకప్ వాల్యూ ఐడి సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను, కామా రిఫరెన్స్ గా తీసుకునే రిపోర్ట్ కి టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాను, సేల్స్ డేటా కామా కాలం నెంబర్ 3 కామా 0 ఎంటర్ కొట్టు. అది ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చిందా లేదా, ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయి, ఆటోమేటిక్ గా మనకి సేల్స్ వాల్యూస్ వచ్చినాయి. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫైనల్ గా వీలుకప్ అనేది మనం ఇచ్చిన డేటాని మ్యాచ్ చేసుకుని మనకు కావాల్సిన రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది, అంతే కదా. అంతేకాదు 2 షీట్స్ ని కంపేర్ చేయడానికి కూడా వీలుకప్ ఫార్ములా యూజ్ చేయొచ్చా? ఎగ్జాంపుల్ చూపించు. ఇక్కడ లిస్ట్ 1 ఉంది, ఒక షీట్, ఇందులో ఎంప్లాయీ డేటా వచ్చి ఒక 25 మెంబర్స్ ఉన్నారు. అలానే లిస్ట్ 2 ఇంకో షీట్ ఉంది, 16 మెంబర్స్ ఉన్నారు. లిస్ట్ 1 లో ఉన్న డేటానే లిస్ట్ 2 లో ఉంది, కానీ ఇక్కడ తక్కువ డేటా ఉంది. అంటే ఇక్కడ లిస్ట్ 2 లో లేని డేటా అనేది లిస్ట్ 1 లో ఉంది. అంటే ఈ 2 షీట్స్ ని మనం కంపేర్ చేయొచ్చు. లిస్ట్ 2 లో లేని డేటా లిస్ట్ 1 లో ఉంది, ఆ డేటాని మనం హైలైట్ చేయొచ్చు. దీనికి నేను వీలుకప్ ఫార్ములా ఎలా అప్లై చేస్తానో చూడండి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ లాస్ట్ కాలంలో ఫార్ములా అప్లై చేయి, ఈక్వల్ టు వీలుకప్. ఇక్కడ ఐడి సెల్ ని రెఫరెన్స్ గా తీసుకో, కామా నీ మెయిన్ డేటా కంపేర్ చేద్దాం అనుకున్న షీట్ అనేది ఎక్కడ ఉంది, లిస్ట్ 2, ఆ షీట్ ని సెలక్షన్ చేయి. ఇక్కడ ఐడి కాలం ని రిఫరెన్స్ గా తీసుకో, జస్ట్ ఆ కాలం మాత్రమే సెలక్షన్ చేయి, లేదా ఆ రేంజ్ ని సెలక్షన్ చేయి. అలానే ఆ రేంజ్ ని ఫ్రీజ్ కూడా చేయి. ఈ రేంజ్ ని సెలక్షన్ చేసి F4, ఓకేనా. కామా కాలం ఇండెక్స్ నెంబర్ సెలెక్ట్ చేసింది ఒకే ఒక కాలం కాబట్టి కాలం నెంబర్ 1 తీసుకో, కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి 12100 అనేది ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే లిస్ట్ 2 లో ఆ ఐడి పర్సన్ అనే వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నారనుకో ఎంప్లాయ్ ఐడి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయి. అదిగో కొన్ని చోట్ల ఎర్రర్ వచ్చింది, కొన్ని చోట్ల సేమ్ ఎంప్లాయ్ ఐడి వచ్చింది. ఎక్కడైతే ఎంప్లాయ్ ఐడి వచ్చిందో అది డూప్లికేట్ డేటా, ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో లిస్ట్ 2 లో లేని డేటా. దీన్ని మనం ఎలా హైలైట్ చేస్తాము, ఇప్పుడు ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళు, ఫిల్టర్, ఫార్ములా అప్లై చేసిన ఫిల్టర్ ఐకాన్ ని సెలక్షన్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ అన్ని అన్సెలక్షన్ చేసి ఇక్కడ ఎర్రర్ ఉన్న దాన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి. అప్పుడు లిస్ట్ 2 లో లేని డేటా మొత్తం మనం ఇక్కడ ఫిల్టర్ చేసాం. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి ఏదైనా ఫాంట్ కలర్ చేంజ్ చేయి, నేను రెడ్ కలర్ ఇచ్చాను. దీని తర్వాత అప్లై చేసిన ఫిల్టర్ ని క్లియర్ చేయి, సెలక్షన్ చేసి క్లియర్ ఫిల్టర్. అలానే అప్లై చేసిన ఫంక్షన్ కాలం ని డిలీట్ చేయి, ఓకేనా. ఇప్పుడు లిస్ట్ 1 లో సమ్ డేటా అనేది హైలైట్ అయిందా లేదా, ఈ డేటా అనేది ఏంది, లిస్ట్ 2 లో లేని డేటా, రిమైనింగ్ డేటా లిస్ట్ 1 లో ఆల్రెడీ ఉన్న డేటా. ఇలా మనం కంపేర్ చేయొచ్చు. ఏ ఫంక్షన్ ద్వారా, వీలుకప్ ఫంక్షన్ ద్వారా. ఓకే, ఇలా వీలుకప్ ద్వారా మన షీట్స్ ని కూడా కంపేర్ చేయొచ్చు అంటావు. ఇంకొకటి కూడా చేయొచ్చు, మరి త్వరగా చెప్పు. ఇందులో ఒక సేల్స్ రిపోర్ట్ ఉంది, వీళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ ని బట్టి వీళ్ళకి ర్యాంక్ రావాలి. 40,000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే ఎక్సలెంట్, 20,000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే గుడ్, లేదా యావరేజ్, పూర్, ఇలా రావాలి. ఇలా రావడం కోసం మనం అంతకుముందు ఏం చేసాం, మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం, లేదా ఇఫ్ ఎస్ ఫంక్షన్ ద్వారా ఇదిగో ఇన్నిసార్లు కండిషన్స్ అనేది యూజ్ చేయాలి. డబుల్ కొటేషన్ లో ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, ఇంత లెంతీగా మనం ఫార్ములా అనేది యూజ్ చేయాలి. అలా కాకుండా మనం వీలుకప్ ద్వారా ఈజీగా మనం రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికోసం ముందుగా నువ్వేం చేస్తావు, ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక టేబుల్ ఫార్మేట్ లో ఇలా పెట్టుకో. సేల్స్ 40,000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే ఎక్సలెంట్ అని ఇలా నువ్వు డిసెండింగ్ ఆర్డర్ లో సెట్ చేసుకో. 1 10,000, 1 నుంచి 10,000 మధ్యలో ఉంటే పూరు, 10,000 కన్నా ఎక్కువైతే యావరేజ్, 20,000 కన్నా ఎక్కువైతే గుడ్, 40,000 కన్నా ఎక్కువైతే ఎక్సలెంట్. ఇలా ఒక ఫార్మేట్ రెడీ చేసుకో. ఇక్కడ నీ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడు, ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ సేల్స్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకుంటాం, కామా నీ మెయిన్ డేటా ఏదైతే ఉందో ఇక్కడ హెడ్డింగ్స్ తో సహా ఈ ఫార్మేట్ మొత్తాన్ని సెలక్షన్ చేయి. కానీ ఈ ఫార్మేట్ అనేది ప్రతి సెల్లో కామన్ గా ఉండిద్ది కాబట్టి దీన్ని ఫ్రీజ్ చేయి, F4, కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది ర్యాంకు. సెలెక్ట్ చేసిన డేటాలో ఎన్నో కాలంలో ఉంది ర్యాంక్ అనేది, సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2, కామా అండ్ ఇక్కడ ట్రూ అప్రాక్సిమేట్ మ్యాచ్, ఫాల్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్. జాగ్రత్తగా ఇప్పటిదాకా మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ అనే ఇచ్చాం, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇక్కడ మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ ఇవ్వాలి. ఇప్పుడు 40,000 కన్నా ఎక్కువగా సేల్ చేస్తే, అంటే ఇక్కడ ఎంప్లాయీస్ 41,000 సేల్ చేయొచ్చు, 40,500 కూడా సేల్ చేయొచ్చు. అటు ఇటుగా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తావు, అప్రాక్సిమేట్ మ్యాచ్. దీనికి ట్రూ ఇవ్వు, లేదా ట్రూ బదులు 1 ఇవ్వు. క్లోజ్ చేయి, ఎంటర్ కొట్టు. అదిగో 10,000 కన్నా ఎక్కువ కాబట్టి యావరేజ్ వచ్చింది.
ఒకవేళ 10,000 కన్నా తక్కువ అయితే పూర్ అని వచ్చేది. ఇది 40,000 కన్నా ఎక్కువ ఎక్సలెంట్ అని వచ్చింది చూడు. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయి. ఇదిగో ఇక్కడ 10,000 లోపు కాబట్టి పూర్ అని వచ్చింది. దీన్ని డబుల్ క్లిక్ చేయి. రిమైనింగ్ రావాలంటే ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చిందా రాలేదా? ప్రీవియస్ గా అప్లై చేసిన ఫార్ములా చూస్తేనేమో ఎంత లెంతీగా ఉంది. అదే వీలుకప్ ద్వారా చూడు ఎంత షార్ట్ గా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నువ్వు ఫార్మేట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకొని ఉండు. అలా ఒక సేల్స్ రిపోర్టే కాదు, ఇప్పుడు స్టూడెంట్ రిపోర్ట్ ఉంది. వీళ్ళ యావరేజ్ ని బట్టి గ్రేడ్స్ రావాలి. యావరేజ్ 80 ఉంటే ఏ ప్లస్, 70 కన్నా ఎక్కువైతే ఏ గ్రేడు, 60, 40 ఇలా మల్టిపుల్ గ్రేడ్స్ ఇచ్చాను. వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇలా డిఫరెంట్ రిపోర్ట్లో కండిషన్స్ ని బేస్ చేసుకుని కూడా మనం వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? చాలే బెదరు, ఇదంతా ప్రాక్టీస్ చేయడం చాలా గొప్ప. ఎంతకీ ఈ ప్రాక్టీస్ ఫైలు కామెంట్ సెక్షన్ లో ఇచ్చా, డౌన్లోడ్ చేసుకో, ప్రాక్టీస్ చేసుకో. ఓకే బెదరు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే ఈ కంప్యూటర్స్ అడ్డా షార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.